ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం బాగుంది. కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. ఈ మూవీ అనేది ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి కింద వచ్చే ఐ బటన్ క్లిక్ చేయండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే, నెల్లూరులో అనాథాశ్రమంలో పెరిగిన దేవుడు అనే కుర్రోడు స్టీవెన్ శంకర్గా పేరు మార్చుకొని మూవీస్ తీయడానికి హైదరాబాద్లో ఎవరూ ఛాన్స్లు ఇవ్వట్లేదని చెన్నై వచ్చి పి వాసు దగ్గర కథ చెప్తాడు. అలా కథ చెప్పడానికి కారణం అతనితో పాటు ఉన్న రూమ్మేట్ నివి ఆల్రెడీ మ్యారేజ్ ఫెయిల్ అయి మందుకు అలవాటు పడి లేడీ అర్జునుడిలా తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య సెకండ్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగి వీరిద్దరి జీవితాలు ఎలా మారాయి, తిరిగి వీరిద్దరు ఎలా కలుసుకున్న తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారనేదే మూవీ స్టోరీ. ఈ మూవీలో ప్లస్ పాయింట్ కిరణ్ అబ్బవరం అండ్ హీరోయిన్, వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. హీరో కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఈ రోల్కి కిరణ్ అబ్బవరం గారు ప్రాణం పెట్టారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఒక ట్విస్ట్ కూడా వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ మూవీకి అయితే. మణిశర్మ అందించిన సాంగ్స్ అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. డిఓపి ఈజ్ గుడ్. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్లో 1-2 సీన్లు తప్ప, కిరణ్ అబ్బవరం చేసిన కామెడీ తప్ప మొత్తం సెకండ్ హాఫ్ అంతా డల్గా అనిపించింది. ఎంటర్టైన్ చేసే స్కోప్ లేక రిపీటెడ్గా హీరో హీరోయిన్ కాంబినేషన్లో సీన్స్ సాగదీశారు. మూవీ మొత్తం ఫీల్ గుడ్గా ఉండేది, కానీ ఈ సెకండ్ హాఫ్ అనేది బ్యాడ్ ఫీల్గా మారిపోయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు చెప్పేది స్పాయిలర్. మూవీ చూద్దాం అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. కన్నడలో దియా అనే ఒక మూవీ ఉంది కదా, దాన్ని వేరే వర్షన్గా తీస్తే అదే చెన్నై లవ్ స్టోరీ మూవీ. ముఖ్యంగా సెకండ్ హాఫ్ డియర్ మేఘాలో హీరోగా చేసిన అరుణ్ గారే ఈ చెన్నై లవ్ స్టోరీలో సెకండ్ హీరో. సో ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే కాస్త దెబ్బేసింది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుకుంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియోని లైక్ చేసి కింద వచ్చే ఐ బటన్ క్లిక్